పాత పేరుతో కొత్త పార్టీనా? ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ పేరు మీ పార్టీకి ఎట్లా పెడతారు? ఢిల్లీ హైకోర్టు అసహనం. ఢిల్లీ హైకోర్టుకు పోయింది దేవినపల్లి కవిత. ఏమని? ఈసీ ఇట్లా నాకు 15 రోజుల గడువు విధించింది, టీఆర్ఎస్ పార్టీ పేరు నీకు ఇవ్వలేము, దానిపైన అభ్యంతరాలు వచ్చినాయి 1000కి పైగా వివిధ రాష్ట్రాలకు వెళ్ళి. కాకపోతే ఇంకో 3 పేర్లు సూచించండి, అందులోకి వెళ్ళి ఇస్తామని చెప్తే లేలే నేను మీకు ఇయ్యలేను, పేరు మీకు ఇయ్య, మిమ్మల్ని అడగా చక్కగా నేను సుప్రీంకోర్టు కోతా అని చెప్పింది. పోతే ఏం చేసిర్రు? సారీ, హైకోర్టు కోతా అని. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? అసహనం వెలిబుచ్చింది. ఏమని? వారంలోగా ఈసీకి వివరణ ఇవ్వాలని చెప్తూ వ్యక్తిగత విచారణకు మాత్రం కవితకు వెసులుబాటు అంటూ వ్యక్తిగతంగా విచారణ చేయించుకోవచ్చు తప్ప మీరు ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరు ఏదైతే ఉందో అది మీరు పెట్టే అవకాశమే లేదని మీ పార్టీకి ఎట్లా పెడతారని డైరెక్ట్గా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టే వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ వార్త ఉంది. చూడండి, ఇందాక నేను చెప్పిన దానికి కంటిన్యూషన్లా ఇప్పటికే ఉన్న పేరు మీ పార్టీకి ఎట్లా పెడతారు? కవిత పార్టీ పేరు వివాదంపై ఢిల్లీ హైకోర్టు అసహనం. వారం రోజుల్లాగా ఈసీఐకు వివరణ ఇవ్వాలని ఆదేశం. ఒకే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా చట్ట ప్రకారం మనుగడలో ఉన్న పేరును పోలినట్లుగానే మీ పార్టీకి పేరు ఎట్లా పెడతారు అంటూ కవిత పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎట్లా పెడతారంటే, సార్ నేను ఎవరైతే ఆ పార్టీ పేరు పెట్టిండో ఆయన బిడ్డని సార్, అందుకే నాకు ఇయ్యరు సార్ పంపకాలలా అని అడిగినట్టున్నది. వేరేటోళ్ళు అడిగితే ఇయ్యకూడదు సార్, నేనైతే బిడ్డనే, కావాలంటే రక్త సంబంధికులమని చెప్పి ప్రూఫ్ కూడా ఉన్నది. కల్వకుంట్ల కవిత, డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కాబట్టి ఆ పంపకం రూపంగా నన్ను ఇయ్యండి సార్ అని అడుగుతుందేమో మరి. చూడండి, ఇదో అనవసరమైన పిటిషన్లా కనిపిస్తోందని మీ వాదనలేవి కోర్టు ముందు నిలవబోవని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఈ కవిత ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీని స్థాపించారు. దీనికోసం ఎన్నికల కమిషన్కు 3 పేర్లతో జాబితాను పంపారు. అందులో తెలంగాణ రక్షణ సమితి అనే పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. అయితే పార్టీ పేరు ఖరారుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 23న కవితకు నోటీసులు పంపింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని పోలిన విధంగా అదే అర్థం వచ్చేలా ఎలాంటి పేర్లు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన లేదా తెలంగాణ రక్షణ సమితి అనే పేర్లు పాత టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పోలి ఉన్నాయని, 2 పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని ఈసీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత పార్టీ తరపున ఆమె భర్త ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అనిల్ కుమార్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ బన్స్లాల్ ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత పార్టీ తరపున ఆమె భర్త ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అనిల్ కుమార్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ అమిత్ బన్సాల్ నేతృత్వంలో ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అభ్యంతరం తెలిపింది ఎవరో చెప్పాలి. అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేసిందని, కానీ ఆ తర్వాత పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసిందని కవిత భర్త అనిల్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని ఈసీఐ చెప్తోందని, అభ్యంతరం తెలిపింది ఎవరో తమకు చెప్పాలని కోరారు. ఈ వాదనలపై జస్టిస్ అమిత్ బన్సాల్ స్పందిస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని భావించామని న్యాయవాది తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంతో బిజీగా ఉంటుంది, దేశంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తామంటూ అవకాశం పెడితే ఎలా కుదురుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ముందు సమాధానం చెప్పాలని, ఆ తర్వాత అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. మీరు సమాధానమే చెప్పకముందే కోర్టులు ఇందులో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. 2 పార్టీల పేర్లు ఒకేలా ఉన్నప్పుడు ఈసీ అభ్యంతరం పెట్టడంలో తప్పులేదు కదా అని జస్టిస్ అమిత్ బన్సాల్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు పదే విజ్ఞప్తి చేయడంతో చివరికి న్యాయస్థానం అంగీకరించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని ఈసీఐని ఆదేశించింది. కవిత భర్త అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది. అయితే ఒకవేళ కవిత ఈ తీర్పుపై అసంతృప్తితో కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం ప్రస్తుత భారత రాష్ట్ర సమితి పార్టీ నేరుగా లేదంటే పరోక్షంగా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయంటూ, ఒకవేళ వీళ్ళు అసంతృప్తితో కనుక సుప్రీంకోర్టుకు పోతే బీఆర్ఎస్ ఇంప్లీడ్ పిటిషన్ వేస్తుంది, బీఆర్ఎస్ ఇంక్లూడ్ చేస్తుంది వాళ్ళ పిటిషన్ కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు అసలు పోయి ఈసీ ముందు హాజరయ్యి లేదా ఈసీకి వివరణ ఇవ్వకుండా కోర్టుకు వచ్చిన ఉద్దేశం ఏంది? టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అవసరం ఏమున్నది కోర్టు టైం వేస్ట్ చేయడం? మీరు అక్కడ వివరణ ఇచ్చిన తర్వాత, అంటే వివరణ ఇవ్వడానికి మాకు ప్రత్యక్షంగా అవకాశం ఇవ్వాలని భర్త అనిల్ సెక్రటరీ, ఆయన ఉన్నారు జనరల్ సెక్రటరీ హోదాలో అడిగితే అక్కడ ఏమన్నారు? కామెంట్ ఏమొచ్చింది? అట్లా ఇవ్వాలనుకుంటే దేశంలో అంటే చాలా బిజీ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకుంటే లేఖ రూపంలో కూడా ఇవ్వచ్చు కదా అని అడిగితే, లేలే మాకు ప్రత్యక్షంగా వివరణ ఇచ్చుకునే అవకాశం ఇస్తే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. దానికి హైకోర్టు యాక్సెప్ట్ చేస్తూ కావాలంటే మీరు వెళ్ళి ప్రత్యక్షంగా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి మీరు మీ బాధ ఏందో, మీ విషయం ఏందో, మీరు వివరణ ఏందో ఇచ్చుకోండి. అంతేకాని అక్కడ అసంతృప్తిగా ఉంటే కోర్టుకు ఎక్కడం అనేది ఒక పద్ధతి, ఒక లెక్క. కానీ మీరు అసలు సంబంధం లేకుండా అటు ఈసీఐకి వివరణ ఇవ్వకుండా మా దగ్గరికి ఎందుకు వచ్చిరని చెప్పేసి ప్రశ్నించింది కోర్టు.